नखरे वाली कुटे निगाली घालूंगे साड़ी लाल गुलाब गुलाबी साड़ी आणि लाली लाल लाल హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూస్తారు కదా. సో అలాంటి వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను కింద అలర్ట్ మోషన్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే నేను ఫుల్ ప్రాజెక్టు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సో మనకి ఇక్కడ ఫస్ట్ బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ ఫోటో ఉంది కదా. జస్ట్ మీరు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఖాళీ మీరు ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోవడమే. నేను మీకు ఇందులో ఆడియో బీట్ మార్క్ మొత్తం అయితే ఇచ్చేస్తాను. మీరు జస్ట్ ఫొటోస్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ స్టార్ పైన క్లిక్ చేయండి. మీకు గ్యాలరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే గ్యాలరీలో నుంచి అయితే మీరు యాడ్ చేసేసుకోండి. సో ఇలా ఫొటోస్ని అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మనకు కరెక్ట్గా ఫ్రేమ్లో సెట్ కాకపోతే ఇలా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ గ్రూప్ అండ్ మాస్క్ అని ఉంది కదా, ఫస్ట్ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులో ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేయండి. సో కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్టార్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరైతే ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో ఇలా మీకు కరెక్ట్గా ప్లేస్లో ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఫోటోని అయితే ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత సో మళ్ళీ సెకండ్ గ్రూప్కి వెళ్ళండి. సో మళ్ళీ సెకండ్ గ్రూప్కి వెళ్ళండి. సో మళ్ళీ సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్స్ అయినా క్లిక్ చేసి సో దీంట్లో కూడా ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, స్టార్ ఆప్షన్. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ థర్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. సో థర్డ్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్స్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి సో ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో ఇలా ఫొటోస్ని అయితే చేంజ్ చేసేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి ఇప్పుడు ఫోర్త్ గ్రూప్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఫోర్త్ గ్రూప్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్స్లోకి వెళ్ళి సో దీంట్లో కూడా ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో ఇలా ఫోటోని అయితే చేంజ్ చేసుకొని ఇలా కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మనకి ఇందులో సెకండ్ గ్రూప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ సెకండ్ గ్రూప్ అనేది మనం 7.6 సెకండ్స్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ లైన్ అనేది మనకు 7.6 సెకండ్ దగ్గర పెట్టేసుకొని ఈ సెకండ్ గ్రూప్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ ఈ ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ ఫోటో ఇక్కడ వరకు అయితే వస్తుందన్నమాట. సో ఇంతవరకు అయితే వస్తుంది. సో మీరు 7.26 సెకండ్స్ దగ్గర పెట్టేసుకొని మళ్ళీ మీకు ఒక 4 ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 4 ఫొటోస్ని కూడా చేంజ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ 7.26 సెకండ్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో చేంజ్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. సో మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి.
సో ఇలా యాడ్ చేసేసుకోండి. సో మళ్ళీ థర్డ్ ఫోటో పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇలా కొద్దిగా జూమ్ అయితే చేసేసుకోండి. సో మళ్ళీ లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి ఫోటోని అయితే చేంజ్ చేసేసుకోండి. సో ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత సో ఒక్కసారి ఫైనల్గా అయితే ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో స్టార్టింగ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది, చాలా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనకు ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.